హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షాడో నైన్. లీడర్లు చాలామంది ఉంటారు, కానీ మాస్ లీడర్లు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రజల్లో కలిసిపోయే వాళ్ళు, ప్రజలతో ఉండేవాళ్ళు, అసలు ప్రజలతో మమేకమయ్యే వాళ్ళు, వాళ్ళే ప్రజల్లా కనిపించే లీడర్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఒకరే తిగుళ్ళ పద్మారావు గౌడ్. ఎస్, ఇట్లా అంటే ఈ లోకల్లో ఎవరికి తెలియదు. పర్జన్న అనంటే మాత్రం అందరికీ తెలుసు. పర్జన్న మాకు తెలిసే కదా, మా అన్ననే కదా అని అంటారు. ఎస్, అంతటి ట్రేడ్ మార్క్. అట్లాంటి దగ్గరతనం చాలా తక్కువ మంది లీడర్లకు ఉంటుంది. ఆయన గురించి మొన్నే మనం మాట్లాడుకున్నాం, ఎందుకంటే సికింద్రాబాద్ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేశారు, అత్యధిక మెజార్టీతో ఎన్నికయ్యారు. బట్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, అదే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ తరఫున. మరి ఎమ్మెల్యేకి ఎంపీకి ఏం చేంజ్ అయ్యారు, ఎలా ప్రజల్లోకి ముందుకెళ్తున్నారు, ఎలా ఈసారి బీజేపీని ఓడించడానికి ప్లాన్లు వేస్తున్నారు, ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఆయనతో షాడోలో ఉండి మనం వెంకటరావు నగర్లో ఉన్నాం. ఇక మాస్ లీడర్, అదే ప్రజల లీడర్ అంటే ఎలా ఉంటో మనం ఇప్పుడు చూడబోతున్నాం. పర్జన్న, పద్మారావు అలియాస్ పర్జన్న ఇక్కడ వెంకటరావు నగర్లోని ప్రజల మధ్య ఉన్నాడు. చూద్దాం ఇక ఎలాంటి ఆదరణ దక్కుతుంది, వాళ్ళు ఏమంటారు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఎలాంటి హామీలు ఇస్తున్నాడో చూద్దాం. ముందుకెవడొస్తడరాని పచ్చన్న గెలుపుతోనే ఇద్దరు మాస్ లీడర్లతో మనం ఉన్నాం. ఈ కలయిక మనం అరుదుగా చూస్తూ ఉంటాం. ఇంట్రెస్టింగ్గా ఉంది, మాట్లాడదాం. శ్రీనివాస్ యాదవ్ గారు, ఈ కాంబినేషన్ ఇలా వస్తుందని మేము ముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. కేసీఆర్ గారు పద్మారావు గారిని క్యాండిడేట్ అనౌన్స్ చేశాకనే గెలిచిపోయినామనేటువంటి వాతావరణం ప్రజల నుంచి వచ్చింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సంతోషం ఉండడమే కాకుండా ప్రజల నుంచి కూడా బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి మీరు చూస్తున్నారు ప్రచారం, ఏ క్యాండిడేట్ అన్నా ఇట్లా ఎండలబడి తిరుగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయా? ఇంత బ్రహ్మాండంగా రెస్పాన్స్ కూడా ఎట్లుందో చూస్తుండ్రు. కాబట్టి మంచి మెజారిటీతో పద్మారావు గారు గెలుస్తారు, దాంట్లో అనుమానం ఏం లేదు. దీనికి గల కారణాలు కూడా మీరు చూస్తే 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన ప్రజలు చూశారు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో గత 4 రోజుల నుంచి నీటి సమస్య తీవ్రంగా ఉంది, కరెంటు సమస్య తీవ్రంగా ఉంది, సంక్షేమ పథకాలన్నీ గాలికి వదిలేశారు. ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మా గొంతుగా ఉండాలి. ఈరోజు పద్మారావు గారి గొంతుగా పార్లమెంట్లో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. మోదీ మానియా, మోదీ ఫీవర్, మళ్ళీ మోదీ వస్తారు, ఈసారి 400 పైన వస్తాయి. ఈ మాట ఏమన్నా చేయాలి కదనండి. మోనియా పనిచేసినా, మానియా పనిచేసినా ప్రజలకు కావాల్సింది ఏంది? ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడంలో, ఫెసిలిటీస్ ఇవ్వడంలో, అందుబాటులో ఉండడంలో అవి కావాలి కదా. అంతేగాని ఇక మానియా జరిగిపోతుంది దేశం ప్రపంచం అంతా అంటే కాదు కదా. ఇక్కడ ఉన్నది ఈ ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారు అనేది ఇంపార్టెంట్. ఫైనల్గా మాస్ లీడర్ పర్జన్నతో మనం కూర్చున్నాం. కొంచెం టైం దొరికింది, మాట్లాడదాం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు మా ఇంట్లో ఎవరు నాకు ఓటేయరు, ఆఖరికి నేను కూడా నాకు ఓటేసుకోనని చెప్పారు. బట్ తర్వాత ట్విస్ట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అడుగుదాం, పద్మారావు గారు, ఎంపీ ఎలక్షన్స్లో అయినా సరే మీ వాళ్ళు మీకేయడం, మీరు మీకు ఓటేసుకుంటున్నారా లేదా? ఇప్పుడు 100% మా ఓటు మేము వేసుకుంటాం. మా కుటుంబం ఓట్లు కూడా నాకే పడతాయి. ఇప్పుడు అదే డౌట్ సార్, ఎందుకంటే మాకు మళ్ళీ ఈసారి గతంలో ఏమైందంటే, నేను పోటీ చేసింది సికింద్రాబాద్లో. మా ఓట్లోనే మా కుటుంబం, నా ఓటుతో సహా సనత్ నగర్లో. ఇప్పుడు మా పార్టీ నుండి నిలబడ్డ అభ్యర్థికే ఓటు వేసుకుంటా పోతా ఉన్నాం. 2-3 నెలల్లో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాం, మీ సార్ ఎంపీకి పోటీ చేస్తామని అప్పుడు ఊహించలేకపోయాం సార్. మీరు అడిగారా, ఆర్ మిమ్మల్ని పిలిచి టికెట్ ఇచ్చారా? పార్టీ కొద్దిగా మాస్ లీడర్స్ ఎవరున్నారు, ఏ అభ్యర్థి అయితే మనకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, హైదరాబాద్ సిటీలో పీపుల్స్కి అంతా పరిచయాలు ఎక్కువ ఉన్నారు అని తీస్తూ ఉంటారు. దాంట్లో తీసిన క్రమంలో పద్మారావు అయితే బాగుంటుంది, సిటీలో అంతటా పరిచయం ఉన్న వ్యక్తి ఉంటాడు కాబట్టి నాకు పిలిచి చెప్పడం జరిగింది. పోటీ చేయి పార్లమెంట్కు అంటే తప్పనిసరిగా చేస్తామని చెప్పి. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి, ఎంపీ ఎలక్షన్స్ చాలా తేడా ఉంది. ఇప్పుడు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చాయి మీ పరిధిలోకి. ఈ 7 పద్మారావుకి ఎలా ఉంటుంది ఇమేజ్? మీ బలం ఏమనుకుంటున్నారు? నేను గతంలో ప్రీవియస్ ఒక 10-11 ఇయర్స్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని కూడా చేశాను. అది కాకుండా హైదరాబాద్ పీపుల్స్ మొత్తం గుర్తుపడతారు నన్ను. పద్మారావుగానో పద్యారావుగానో ఏదో విధంగా సిటీ మొత్తం నన్ను గుర్తుపడతారు.
నాకు పెద్ద ఇబ్బంది ఏమీ అనిపించడం లేదు. మీరు గెలిచారు, మీ పార్టీ గెలవలేదు. ఇది మీకు ఇప్పుడు ఎలా మరి? సామాన్యంగా ప్రతి రాజకీయ పార్టీకి ఒక 10-12 సంవత్సరాలు కాగానే కొద్దిగా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అది మా పార్టీ కూడా జరిగింది. ఓ 10 ఏళ్ళు అధికారంలో, గతంలో కాంగ్రెస్ కూడా 10 ఏళ్ళు ఉండే, ఆ తర్వాత మేము వచ్చినాం అధికారంలోకి. ఇప్పుడు 10 సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన బాగున్నా కానీ కాంగ్రెస్ వాళ్ళు చాలా విషయాలు చెప్పారు కదా, ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తాం, ఇది ఇస్తాము, అది ఇస్తాము, అది ఇస్తాము అని ఓ నోటికొచ్చిన పథకాలని చెప్పారు. నోటి ఇస్తారా లేదా తెలియదు మాకు, కానీ ఇప్పటికైతే ఇవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ ఉండే మీ సామాన్య ఓటరు ఎట్లాగో 18 సికింద్రాబాద్లో గెలిపించుకున్నాం, పార్లమెంట్ ఎట్లాగో బీఆర్ఎస్ గవర్నమెంట్లో లేదు, మరి పార్లమెంట్ కాంగ్రెస్కో బీజేపీకో వేస్తాం, ఎందుకు, ఎవరైనా మన వాళ్ళే కదా అని అనుకో. అది మీ ఆలోచన తప్పుడు ఆలోచన. చాలామంది ఆలోచనలో అది తప్పు ఆలోచన. సికింద్రాబాద్లో ఉన్నారు, హైదరాబాద్లో ఓటేసుకున్నాము, గెలిపించుకున్నాము, పార్లమెంట్కి ఎందుకని ఉండదు. తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్ సిటీ గురించి రేపు రాబోయే రోజులలో గెలిచేసి లోక్సభలో కూడా ఈ ఇష్యూస్, ఈ రాష్ట్రం ఇష్యూసే కానీ, ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఇష్యూసే కానీ రేపు లోక్సభలో ఉన్నతమైన సభలో కూడా లేవనైతే అవకాశాలు ఉంటాయి కదా. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి గొంతెత్తాము. మా దగ్గర ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యే స్కీమ్ లేవు, సెంట్రల్ స్కీమ్స్ అవుతున్నాయి. ఒకవేళ మా దగ్గర సరిగ్గా అందకపోయే పరిస్థితులు ఇటుంటే మేము ఆడ ఖచ్చితంగా మా గొంతు వినిపిస్తాం. కేంద్రంలో ఏ పార్టీ ఉందో రాష్ట్రంలో ఆ పార్టీ ఆయనకేస్తే ఇంకొంచెం ఎక్కువ రావచ్చు అనే అభిప్రాయం ఉంటుందా? అట్లానే అనుకుంటే తెలంగాణ రాష్ట్రం కూడా రాకపోతుండే కదా. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొట్లాడినందుకే కదా తెలంగాణ కూడా వచ్చింది. ఒక రాష్ట్రాన్ని బైఫర్కేట్ చేసుకోగలిగినాం మనము. నిధుల గురించి ఎందుకు చేయలేము? అప్పుడు అవసరం ఉంది, రాష్ట్ర సాధన కావాలి. రాష్ట్ర సాధన కావాలి. ఇప్పుడు రాష్ట్రం డెవలప్మెంట్ గురించి నిధులు కావాలి. నిధులు అవసరం లేదా? డెవలప్మెంట్ అవసరం లేదా? కాంగ్రెస్ ఇదే మాట బీజేపీ కూడా అంటున్నారు కదా. ఏమని? మేము లేదు గతంలో మేము చేసి చూపించిన దాఖలాలు మాకు ఉన్నాయి. ఇంత పెద్ద రాష్ట్రం గురించి పోట్లట చేసి 12-14 సంవత్సరాలు మేము రోడ్ల మీదకి వచ్చి మేము చేయని కార్యక్రమం లేదనుకుంటే చేసి రాష్ట్రాన్ని సాధించినాం కదా. సో మరి రిజల్ట్స్లో కూడా మీ పేరే వస్తుందని ఇక మీరైతే కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అసలు వాళ్ళు నిర్ణయించుకోవాలి నా పోటీకి సంబంధించి. అగో అది మా ఇమేజ్. అది మీ అభిమానే తెలుసు, నేనే అంటున్నానుగా, మీ వ్యక్తిగత ఇమేజ్ నేను గుర్తుపట్టా అని చెప్పుకుంటూ పోతాను. ఇది 16వ ఇమేజ్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడికి వచ్చి మాట్లాడి చెప్పి రమ్మని చెప్పలే కదా నువ్వు, నేను కదా చెప్పలేరు. అతను ఎవరో నేను గుర్తు కూడా పట్టలేదు. అదే అనమాట. అంటే రాజకీయ జీవితం లోపల ప్రతి రాజకీయ నాయకుడు ఒక ఎయిమ్ పెట్టుకోవాలి. ప్రతిరోజు ఎవరికి మనకు సాయం చేస్తుండాలి, మనం వాళ్ళకి అక్కడికి రావాలని చెప్పి పెట్టుకోవాలి. డబ్బున్న వాళ్ళు ఉంటారు, ఏదో విధంగా కొద్దిగా డబ్బు అదో ఇది చేసి వాళ్ళ పనులు చేసుకొని వాళ్ళ సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోగలుగుతారు. ఇప్పుడు అందరి దగ్గర డబ్బు ఉన్నోళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళు, కొద్దిమంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళు ఉంటారు. ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం పెడితే సరే ఎవరిదొరకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం వెతుకోగలుగుతారు. మరి ఈ మధ్యన మా వర్కరే వాడికి ఏదో హార్ట్ ప్రాబ్లం వచ్చిందట. నేను ఆఫీస్లో కూర్చున్నా, భార్యాభర్తలు ఇద్దరు వచ్చినా కాళ్ళు పట్టేసుకుని ఏడుస్తూ ఉన్నాడు. అరే ముందు లేవు, ఏడుపు మాతో మాట్లాడతా, ఏడిస్తే నేను మాట్లాడాలి, లేచి వెళ్ళిపోతా అని చెప్పిన. నేను ఏడుపు మానేశారు. ఎవరిని ఏడవని నేను ముందు ఇష్యూ చెప్పాలి మీరు, దానికి ఏదో ఒకటి చేద్దాం కదా. ఏంటి ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు వచ్చి అయితే ఎందుకు ఏడుస్తున్నావు అన్న? నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, 2 స్టంట్లు వేయాలన్నట్ట, అది కూడా ఇమీడియట్గా వేయాలన్నట్ట, లేకుంటే రేపు ఏదైనా జరగవచ్చు అని చెప్పి అలా భార్య ఏడుస్తూ ఉన్నది. కూర్చొని ఉన్నా కదా, ఇమీడియట్గా స్టంట్లు వేయమన్నారు. ఈ నుంచి ఇంటికి పోకూరు, మీరు చక్కగా యశోద హాస్పిటల్ పోరు ఇప్పుడు ఇమీడియట్గా. మా పిఏ ఉన్నాడు, గోపాల్ని పిలిచిన, ఆయనకి 2 లక్షలు అయితే అని చెప్తున్నాడు. 2 లక్షలు తీసుకో, యశోద హాస్పిటల్ పోయి డబ్బులు కట్టేయి అని ఇవ్వాలనే స్టంట్స్ చేయమన్నాం అనుకోండి. వచ్చిండు మధ్యాహ్నం సాయంత్రం వరకు 2 స్టంట్లు వేయించేసా, మంచిగా అయిపోయాడు పాపం. ఆమె కూడా బాగా అయింది. నేను కూడా ఒక మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి, ఫ్యామిలీ నుంచి వచ్చింది. నేను ఏదో బాగా ఉన్నతమైన వర్గాల నుండి, లేకుంటే ఒక రాజకీయ కుటుంబం నుండి వచ్చినాను కాదు నేను. మా ఇంట్లో పొలిటీషియన్స్ ఎవరు లేరు, బాగా డబ్బు గల కుటుంబం కూడా అది.
అందరు ఎట్లనే నేను కూడా అట్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చినండి. ఆస్తులు వీస్తులు ఇవన్నీ ఏం లేవు, ఇప్పుడు ఉన్నది కాదు. ఓకే, ఇంతకుముందు మనం ఒక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో మాట్లాడాం, మళ్ళీ ఇంకొక ఎమ్మెల్యే మనతో పాటు జాయిన్ అయ్యారు. ఒక 3 గంటల తర్వాత ఇంకా థర్డ్ ఎమ్మెల్యే ఉంటాడు ముషిరాబాద్ ముఠాగోపాల్. పేరుపేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్ నమస్తే అండి. ఇప్పుడు ఎమ్మెల్యే నుంచి ఎంపీకి వస్తున్నారు పద్మారావు గారు. అదేంటి పోటీ చేయడం మారుతుంది, రిజల్ట్ మారుతుందా మరి అదే వస్తుందా, మళ్ళీ పద్మారావు గారు ఎంపీ అవుతారా? చూడండి, ఇక్కడ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది. బీజేపీ పార్టీ అభ్యర్థి కిషన్ రెడ్డి 2018లో ఇదే అంబర్పేట కాన్స్టిట్యున్సీ నుంచి కిషన్ రెడ్డి గారిని రిజెక్ట్ చేసి ఎస్, ఇప్పటికి కూడా బీజేపీ కార్యకర్తలలో కానీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలలో కానీ స్పెసిఫికల్లీ అంబర్పేట ప్రజలలో మరియు కార్యకర్తలలో బీజేపీ కార్యకర్తలలో ఒక నిరాశ నిస్పృహ ఉంది. ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధిగా 20 సంవత్సరాల నుండి ఏమాత్రం అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ప్రజలకు దూరమైపోయి ఉన్నాడు. కాబట్టి పజ్జన్న రోజు ప్రజలలో ఉంటాడు, చాలా మంచి నిజాయితీ పరుడు. కాబట్టి ప్రజలందరూ కూడా పజ్జన్న వైపు మొగ్గు చూపుతారు. మంచి స్పందన ఉంది. ఏదైతే మేము ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇటువంటి స్పందన అయితే ఉందో అదే స్పందన. ఓకే, కిషన్ రెడ్డి గారు చాలా రాజకీయ స్వార్థపరుడు. ఆయన గత 10 రోజుల నుంచి ఆ అభిప్రాయం చూసి నాకు ఓటేయండి అని అడగడం లేదు, నరేంద్ర మోడీ ఓటేయండి అని అడుగుతుంది. ఎగ్జాక్ట్లీ మేము అదే అంటున్నాం. పార్టీల గురించి మాట్లాడతారేమో ప్రజలు కూడా. నరేంద్ర మోడీ ఇక్కడ కాంటాక్ట్ చేయడం లేదు, కిషన్ రెడ్డి కాంటాక్ట్ చేస్తుండు, ఒక కార్యకర్తను కూడా పట్టించుకోవడం. ఒక్క సెకండ్ ఇప్పుడు మా కాలేరు వెంకటేష్ ఉన్నారు కదా, రేపు అక్కడ బస్సులలో అప్పీల్కి పోతే అమ్మ నాకు ఓటేయండి, మా కారు గుర్తుకు ఓటేయండి అని అడుగుతాడు. నేను కూడా పోయి అడుగుతా, కిషన్ రెడ్డిని అడగమని చెప్పండి, నాకు ఓటేయమని చెప్పేసి. పార్టీ పేరు ఎత్తక, మోడీ పేరు ఎత్తక. వీళ్ళు కూడా మీరన్నమాటే చెప్తున్నారు, అంటే దాన్ని పాజిటివ్గా మేము నరేంద్ర మోదీ అంతా ఒకటే, ఇక మా పార్టీ మేము ఒకటే, అవును ఆయన చూసుకునే ఓటేయండి అని అంటున్నారు. మీరు 10 సార్లు నాకు ఓటేయమని చెప్తే 2 సార్లు నువ్వు నరేంద్ర మోడీని చూసి ఓటేయమని అడగడంలో తప్పులేదు. మేము కూడా కేసీఆర్ గారిని చూసి ఓటేయండి అని మేము కూడా అడుగుతాం. కానీ మొత్తానికి నీ క్యాన్వాసింగే నరేంద్ర మోడీ అని చెప్పుకుంటే నువ్వు ఫెయిల్యూర్ క్యాండిడేట్ అన్నట్టే కదా. కాదు, ఇప్పుడు కిషన్ రెడ్డి గురించి చెప్తున్నారు కదా, అలాగే మరి దానం నాగేందర్ మొన్నటిదాకా ఇంకా మీ సైడ్ పార్టీలో నాగేందర్ గారు పోటీలోనే లేరండి. పోటీ ఉన్నారు కదండి కాంగ్రెస్ పార్టీ నుంచి. అదే పోటీ అభ్యర్థిగా నిలబడ్డాడు, కానీ పోటీలో లేడు అంటున్నాము. గర్జించి గలమెత్తి దండే గట్టిండురా, ముందడుగేసిండురా, ఎదిరించి తల ఎత్తి దళమే చూపిండురా, జనబలమయ్యిండురా, సికింద్రాబాదులోన ఎదురులేని లీడరు, లస్కరు జనజాతరలో తిరుగులేని కాడరు, ఎవడొస్తడరాని అట్టెవడొస్తడరాని, ఎవడొస్తడరాని అట్టెవడొస్తడరాని, ముందుకెవడొస్తడరాని పచ్చన్న గెలుపుతోనే. మీరు ఇంత ప్రజాబలం ఉన్న నాయకులు, మొన్న రేవంత్ రెడ్డి కూడా మీ గురించి ప్రస్తావిస్తూ మీ క్యారెక్టర్ గురించి అసలు ఎవరు ఇప్పటికీ తోలినాడిన మనుషులే లేరు. చాలా కొంతమంది నేతలు బీఆర్ఎస్కి జాయిన్ అవుతూ ఉన్నారు, ఈ మధ్య మనం చూస్తున్నాం. మీకు ఆఫర్ రాలేదా, మిమ్మల్ని ఎవరు పిలవలేదా, లేకపోతే పిలిచినా మీరేమంటారు? 1000 కోట్లు ఇచ్చినా పోను. 1000 కోట్లు ఇచ్చినా పోరు అంటే అడిగారా? మస్తుగా అంటారు, నా దగ్గర అంత ధైర్యం చేసి రారు, కానీ చూచాక అక్కడిక్కడ కలుస్తాం చేస్తామని అనుకున్నారట. కానీ రాజకీయాలలో ఉన్న రోజులు కేసీఆర్ గారు ఎంపై ఉంటాము, అర్థం కాని రోజు ఏ రోజైతే వస్తుందో నమస్తే పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాం. చాలా సందర్భాలలో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, జయాలు అపజయాలు చాలా ఎదురవుతూ ఉంటుంది. అప్పుడే కదా మంచి ధైర్యంగా నిలబడేది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఖాతా తెరవలేదు ఇక్కడ. ఈసారి చరిత్ర క్రియేట్ చేయబోతున్నారా డ్యామ్ షూర్గా? బీఆర్ఎస్ సికింద్రాబాద్ సీట్ కాబోతుందా? బీఆర్ఎస్ ఖాతా ఓపెన్ చేసింది జనరల్ ఎలక్షన్ అప్పుడు, ఏకైక కార్పొరేటర్ ఒక్కడే అప్పుడు. ఓకే, దాని తర్వాత శాసనసభ ఎన్నికలు వచ్చినాయి 14 ఒక్కడే. ఇప్పుడు పార్లమెంట్ వచ్చినాయి, సికింద్రాబాద్ చరిత్ర మారుస్తా అని చెప్తున్నది ఒక్కడే. మళ్ళీ
2 ప్రూవ్ అయినాయి, ఇంకోటి ప్రూవ్ అది కూడా 2 ప్రూవ్ అయినాక మూడోది ప్రూవ్ అయితే కాన్ఫిడెంట్ పెరుగుతుంది కదా ఏ మనిషికే కానీ. కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే దాకా వచ్చారు, డిప్యూటీ స్పీకరు, మంత్రి, ఇప్పుడు ఎంపీ. ఏమైనా కొత్తగా అనిపిస్తుందా? అన్నింటినీ మీరు ఒకేలా ఇస్తారా? ఎందుకు కొత్తగా అనిపిస్తుంది? దేనికే కానీ ఏం కావాలని చెప్పినా కదా, పట్టుదల సంకల్పం ఇవి ఉండాలి మనిషి అయిన తర్వాత. పార్లమెంట్ పోతున్నాయంటే పెద్ద గొప్పగా ఏమనిపిస్తలేదు. కాకపోతే నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినోడిని, బస్తీ అట్మాస్ఫియర్లో ఉన్నోడిని, ఇప్పటికీ ఉంటున్నావుని. ఇక్కడ నుంచి అక్కడ దాకా పోతే దానికంటే సంతోషం మనిషికి ఇంకేం కావాలి? అదృష్టం ఏం కావాలి? ప్రకార బస్తీ సందులో నుండి ఢిల్లీ పార్లమెంట్కి పోతే ఇంకా దానికంటే గొప్ప ఏముంటుంది? టోటల్గా మన సికింద్రాబాద్ కాకుండా తెలంగాణలో ఈసారి బీఆర్ఎస్ బాగా డౌన్ అవుతుంది, సీట్లు రావంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా 5 పైన వస్తాయి. ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నది మళ్ళా ఈ టైంలో. అంటే కేసీఆర్ బయలుదేరినాక బాగా ఇంప్రూవ్ అవుతుంది. నా మటుకు నా వ్యక్తిగత పద్మారావుది ఒక ఎమ్మెల్యేగా ఎంపీ క్యాండిడేట్గా కాదు, ఒక సిటిజన్గా నా ఒపీనియను. 5 సీట్లు వచ్చినా కానీ మేము గొప్పలేమని అనుకుంటాను. నేను పార్టీగా 10 రావాలని ఉంటుంది. మా బాగా చెప్పినట్టు 10 వచ్చినాయి అనుకో, మమ్మల్ని ఆపుతారా ఎవరైనా? మనతో పాటు ఉన్నారు దాసోజు శ్రవణ్, సీనియర్ నేత, ఇక ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా? ట్రెండ్ హిస్టరీ క్రియేట్ చేస్తుందా సికింద్రాబాద్లో? సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అందరూ ఊహిస్తున్నట్టుగానే, జనం నోట్లో నానుతున్నట్టుగానే పద్మారావు గారు పెద్ద మెజారిటీతో జైంట్ కిల్లర్ కాబోతా ఉన్నారు. ఇక్కడ పోటీలో ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, కేంద్ర మంత్రి, ఆయనను మట్టి గర్పించబోతా ఉన్నాడు. ఇది తథ్యం. ఇది మీరు మొత్తం 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏ ప్రజలను అడిగితే కూడా ఇవాళ పజ్జన్న అంటే ప్రేమ కలిగిన వ్యక్తి, పజ్జన్న అంటే నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి, పజ్జన్న అంటే మా పేదల కోసం కొట్లాడతాడు అన్నటువంటి ఒక విశ్వాసంతో, నమ్మకంతో ఇవాళ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇవాళ పజ్జన్నను ఓన్ చేసుకుంటున్నారు. తప్పనిసరిగా ఇవాళ బీఆర్ఎస్ జెండా, సికింద్రాబాద్ పార్లమెంట్ జెండా పార్లమెంట్ మీద పజ్జన్నతో ఎగిరివేయబడతానని భావిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి మనం పజ్జన్న అలియాస్ పద్మారావు గౌడ్తో షాడోలో ఉన్నాం. అన్ని ఏరియాలో తిరుగుతున్నారు. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలను ఇవాళ ఒకరోజే కవర్ చేసేంతగా చేశారు. ఇవాళ ప్రచారం ఎక్కడైనా అపూర్వ ఆదరణ లభిస్తుంది ఆబ్వియస్లీ. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ ఉన్నాం ఇక్కడ రామ్నగర్ చౌరస్తాలో ఉన్నాం. కేటీఆర్ రోడ్ షో జరుగుతోంది. కేటీఆర్ మాట్లాడుతున్నారు. మనము కేటీఆర్తో ఒకసారి మాట్లాడుతున్నాం. పద్మారావు గారు లాంటి నాయకుడు, ఒక సెక్యులర్ నాయకుడు, హిందూ ముస్లిం అనే తేడా లేదు. ఎన్నడూ కూడా ఒక పొల్లు మాట కూడా ఎవరిని అననోడు. అన్నా అని పిలిస్తే అర్ధరాత్రి కూడా మీకోసం 2కి 3కి కూడా కలుస్తాడు. ఎక్కువ దూరం కూడా కాదు, ఇక్కడనే పక్కనే టకారా బస్తీ, ఇక్కడనే పక్కనే ఉంటుంది టకారా బస్తీ. అక్కడనే పుట్టిండు, అక్కడనే పెరిగిండు. ఇవాళ కార్పొరేటర్ స్థాయి నుంచి, గల్లీ నుంచి రేపు మీరు ఆశీర్వదిస్తే ఢిల్లీకి పోతాడు మన పజ్జన్న. గల్లీలో ప్రయాణం ప్రారంభమైంది, రేపు ఢిల్లీ దాకా పోతాడు. సికింద్రాబాద్ మీరు ఇప్పుడు హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారా? పక్కా 100%. పద్మారావు గారు గెలుస్తున్నారు. జూన్ 4 నాడు మీరు చూస్తారు. మొదటిసారి టీఆర్ఎస్ తప్పకుండా సికింద్రాబాద్ కొడుతుంది. అంటే ఒకటే మాట, బీఆర్ఎస్ గెలిచే సీట్లలో సికింద్రాబాద్ ఉందంటున్నారు, బీజేపీ సీట్లలో సికింద్రాబాద్ ఉందంటున్నారు. బీజేపీ అనేది గెలిచే ఛాన్స్ లేదు. తెలంగాణలో వాళ్ళు ఈసారి ఖాతా తెరుస్తారో లేదో నాకైతే డౌట్. ఫైనల్గా మీరు పార్లమెంట్కి వెళ్తున్నారా? గ్యారంటీగా 100% చెప్తున్నా, పార్లమెంట్ గెయిన్ చేస్తున్నామని. రైట్, ఉదయం 8 గంటలకు మొదలు పెట్టాం మనము పద్మారావు గౌడ్ ఇంటి దగ్గర. ఇవాళ షాడో 9. ఇప్పుడు సరిగ్గా సమయం 9:58 అవుతుంది. సో టైంకి ముందే ప్రచారం ముగించేసుకున్నారు. రామ్నగర్ చౌరస్తాలో కేటీఆర్ రోడ్ షో మనం చూసాం. డెఫినెట్గా ఈసారి సికింద్రాబాద్ సీటు మాదే. ఇప్పటిదాకా ఖాతా తెరవలేదు, బట్ ఇప్పుడు తెరుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్. అండ్ పజ్జన్న అంటున్నారు కంపల్సరీ పార్లమెంట్లో హానరబుల్ స్పీకర్ అని నేను పిలుస్తాను అని కూడా చెప్తున్నారు చాలా కాన్ఫిడెంట్గా. సరే, ఏదేమైనా జూన్ 4 రోజు మనకు రిజల్ట్ తెలుస్తుంది. ఇది